మార్నింగ్ ఎవ్రీవన్. టైం 6:40 అయింది. ఇప్పుడు లేచాము. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్ ఉంది. క్లౌడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ టెంట్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా. ఇవ్వండి, ఈ టెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జస్ట్ ఒక చూపిస్తున్నాను రెఫరెన్స్ కోసం. 2 చైర్స్, టేబుల్, బెడ్, అండ్ అది వచ్చేటప్పటికి బాత్రూము ఎదురుగా. వెస్ట్రన్ వేరే ఉంది. బయట కూడా 2 చైర్స్ ఉన్నాయి, టేబుల్. టైం 8:10 అవుతుంది. ఇప్పటివరకు ఎండ లేదు, చల్ల గాలి. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ చలిలో ఇంకొంచెం వాటర్ పడగానే చేతి మీద చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడే అది కార్ అక్కడ పెట్టేసి అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. ఇదంతా రిసార్ట్. ఎవరైనా కావాలి అని అనుకుంటే రిసార్ట్లో స్టే చేయొచ్చు. చూపించింది కదా డీటెయిల్స్. ఈ రిసార్ట్ అయితే సన్సెట్కి చాలా సూపర్ ఉంది. నిన్న మేము వచ్చినప్పటికి సన్సెట్ టైంలో కానీ అక్కడ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ తీసుకోవాలని అనుకుంటే, నేను ప్రైసెస్ కూడా చెప్పాను కదా, 5,500 నుంచి 7,500 వరకు ఉన్నాయి డిఫరెంట్గా. సో మీరు మాట్లాడుకొని చేయొచ్చు. పేరు వచ్చేటప్పటికి నెక్స్ట్ జాయ్ ద డియోమెలి ఎక్స్పీరియన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, వాష్రూమ్స్కి మీరు ఓన్గా క్యాంపింగ్ చేయడానికి వస్తే వాష్రూమ్స్ కొంచెం ఇబ్బంది పడాలి. మేమైతే ఈ రిసార్ట్లో మాట్లాడుకొని కొంత అమౌంట్ ఇచ్చి మేము ఉన్నాము. బట్ నేను వచ్చిన రోజు అంత ఫుల్ ట్రాఫిక్ రా బాబు. ఒక కారు వెళ్తే ఇంకో కారు వెళ్ళడానికి ఉండేది కాదు. ఇదిగో ఇంకా సైడ్ వేయలేదు. కిందకు ఉంది భయ, ఇంకా అదంతా వెళ్ళొచ్చు. అది హిల్ టాప్. ఇదిగోండి ఆ డియోమలి, ఆ పైన హిల్ టాప్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది డియోమలి టాప్ పాయింట్. అదే హైయెస్ట్ పీక్. ఈ రోడ్ అది అంతే వెళ్ళటానికి రోడ్ అది. సో మేము అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం, వెళ్దాము పైకి వెళ్తామా లేదనేది ఆలోచిస్తాము. కింద నుంచి అలా పైకి కొండకి వచ్చి ఇక్కడ పార్కింగ్ అని 4-వీలర్ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకెలా ఈ ట్రక్ ఇలా పైకి ఎక్కాలి, ఆ పై హిల్ టాప్కి ఎక్కాలి. సో నాకు తెలిసి ఒక 1/2 అవర్ పడుతుందేమో. ఎక్కుతున్నాం. మొత్తం ఎక్కడానికి ఒక 1/2 అవర్ to 45 మినిట్స్ పడుతుంది. రోడ్ అయితే బాగాలేదు, మామూలుగా రఫ్గానే ఉంది. స్టెప్స్ అలాంటివి అయితే ఏం లేదు. అది పార్కింగ్ ఏరియా. ఎందుకు ఇలా నడుచుకుంటూ సగం దూరం వచ్చాం. ఇంకా ఆ పక్క అక్కడికి వెళ్ళాలి పైకి. సెంటర్ లొకేషన్స్ చాలా సీనిక్గా ఉంది. ఇలా
ఇలా ఈ కొండలు ఎక్కుకుంటూ వస్తున్నాం. చూడండి, ఈ రాళ్ళే ఎక్కాలి. చాలా కొంచెం కష్టమే ఎక్కడం, బట్ చాలా వరకు ఎక్కాము. ఇంకా ఇంకొంచెం అక్కడ ఉంది, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ టాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ ఒక 200-300 మీటర్స్ మాత్రం చాలా ఇంక్లైన్డ్గా ఉంది. 45 degreesలో ఉంటుంది ఇంక్లైనేషన్. ఎక్కడం చాలా కష్టమైంది. అండ్ ఫైనల్లీ మనం 1603 మీటర్స్ హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో హైయెస్ట్ పాయింట్ అయితే కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. సో ఎక్కడం అయితే కొంచెం కష్టపడి ఎక్కాం. దిగేటప్పుడు కొంచెం ఈజీయే ఏదైనా డౌన్ ట్రక్, కానీ ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా 45 ఇంక్లినేషన్ ఉందని, 45 degrees. ఆ ఇంక్లినేషన్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది దిగేటప్పుడు. అండ్ స్కిడ్ అవుతుంది. అక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయి దూరంగా. ఆ టెంట్స్ దగ్గర మేము నైట్ క్యాంపింగ్ చేసాము. ఆ టెంట్స్లోనే అక్కడి నుంచి అదంతా అలా వచ్చి ఈ పైకి ఎక్కి ఇక్కడికి వచ్చాము. ఇంకా చూసారా, ఇక్కడే కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఇది దాటేస్తే ఇంకా హ్యాపీ. మిగతాదంతా నార్మల్గా ట్రెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక 100 meters ఉంటుంది. ఫైనల్గా కిందకైతే వచ్చేసాం. ఆ టాప్ నుంచి, ఈ హిల్ టాప్ నుంచి డౌన్ ట్రక్ ఈజీగా రావచ్చు కదా. సో యా, ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ రతిబిల్లా వాటర్ ఫాల్స్కి వెళ్తాము. దెన్ అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటనేది నేను అప్డేట్ ఇస్తాను మీకు. అండ్ వెళ్ళేటప్పుడు 8:40కి స్టార్ట్ అయ్యాము కింద నుంచి. అండ్ ఇప్పుడేమో 10:15 అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 hours పట్టింది. 8:40కి స్టార్ట్ అయ్యాము. 8:40కి స్టార్ట్ అయ్యాము అంటే ఇప్పుడు 10:15 అయ్యింది. పీక్ ఎప్పుడైనా చెప్తాను. 9:15కి వెళ్ళిపోయాం భయ్యా. ఓకే, 8:40కి స్టార్ట్ అయ్యి 9:15కి వెళ్ళిపోయాం. సో ఆల్మోస్ట్ ఎంత టైం పట్టినట్టు? అది ఒక 20 + 15 35. సో అరౌండ్ 35 minutesలో మేము పైకి వెళ్ళిపోయాము. 9:15 నుంచి 9:35 వరకు పైన స్పెండ్ చేసాం, ఒక 20 minutes. దెన్ మళ్ళీ 9:35కి స్టార్ట్ అయ్యి 10:15 కల్లా వచ్చేసాం. బాయ్ బాయ్ డియోమలి కొండ, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. ఏం చెప్తావు భయ్యా నువ్వు వీడియోలో? నీ ఎక్స్పీరియన్స్ చెప్పయ్యా. ఎర్లీ మార్నింగ్ ట్రెక్స్ ఆర్ ఆల్వేస్ ఆసమ్. కొటేషన్లు ఏమన్నది భయ్య నీకు? నీ ఎక్స్పీరియన్స్ చెప్పమన్నాను. చాలా రోజుల తర్వాత ఒక ట్రెక్ చేసా. వెరీ ఈజీ ట్రెక్. చాలా పైకి వెళ్ళాక కోల్డ్ విండ్ అంతా చాలా బాగుంది. సరే, నైట్ క్యాంపింగ్ ఎలా ఉంది? క్యాంపింగ్ అయితే హైలైట్, ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్.
ఫుల్ క్యాంపింగ్ కుక్ చేసుకోవడం విండ్ అసలు సర్వైవల్ ఎలా ఉందో అలాగా ఫీల్ అయ్యాం. చాలా విండ్ చాలా ఎక్కువ సర్వైవ్ అయ్యాం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్. విండ్ చాలా ఎక్కువ వచ్చింది అలా, అందుకనే మేము కార్ని మార్చి పెట్టాం డైరెక్షన్. బట్ స్టిల్ విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నైట్ అంతా కూడా మేము ఫైనల్లీ వి మేనేజ్డ్ ఇట్. నైట్ కూడా కొంచెం మాకు చలేసింది. మేము బై మిస్టేక్ బ్లాంకెట్స్ తీసుకురాకుండా వచ్చేసాము. చైర్స్ ఎగిరిపోతున్నాయి, చైర్స్ మేము ఎగిరిపోయి పెట్టిన కొన్ని లైట్ వెయిట్ ఐటమ్స్ కూడా ఎగిరిపోతున్నాయి కదా. అవునవును. సో లోపల అయితే లగేజ్ చాలా ఫుల్ లోడెడ్ ఉంది. మేము 2 కట్టలు కన్నాం కదా, ఈ కర్రలు మిగిలాయి మాకు. ఈ 2 కర్రలు అక్కడ బాగున్నాయని తీసుకున్నాము, ఈ కింద మాత్రం మిగిలాయి. సో ఈరోజు ఇవి వాడేసి సరే బాయ్, అయితే ఇక్కడ నుంచి మనం పెద్దబెల్ల వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. అక్కడ చూసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అన్నది అప్డేట్ ఇద్దాం. డన్. అరే హేమంత్, ఇప్పుడు ఇదంతా తిరిగి ఇలా వెళ్ళేదానికన్నా డైరెక్ట్ ఇలా కిందకి వెళ్ళిపోదాం రా, ఏమంటావు? గుడ్ ఐడియా. నేను దిగిపోతా, నువ్వు వెళ్ళిపో. చుట్టూ తిరగడం వేస్ట్ రా, ఇలా కిందకి వెళ్ళిపోదాం. మన హిమాలయన్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక ఈ డియోమలి ప్లాస్టిక్ ఫ్రీ జోన్. సో ఎవరైనా వస్తే 100% మీరు ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకొచ్చినా ఇచ్చేసినా కూడా మీతో పాటు మీకు తీసుకెళ్ళిపోండి. మేము కూడా యాక్చువల్గా నిన్న వాడిన ప్లాస్టిక్ అంతా కూడా ఒక డస్ట్బిన్ కవర్లో మొత్తం పెట్టేసి మేము డస్ట్బిన్లో వేసేసాం. ఇంకా డస్ట్బిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ ఇలా ప్లేసెస్లో. ఆ డస్ట్బిన్లో పడేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేదానికన్నా.